గుత్తి వంకాయ వేపుడు ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలనుకుంటారు. వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానిలో తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిపప్పు అండ్ ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు అంతా బాగా ఆడిపోకుండా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతటిని కూడా ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి. ఎందుకు అంటే మనం వంకాయలు వేపుకోవాలి కదా. ఈ వంకాయలు వేగేలోపు ఈ ఆనియన్, పచ్చిమిర్చి పోపు అంతా కూడా మాడిపోతుంది. అందుకోసమని పక్కకు తీసుకున్నాము. వంకాయల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వంకాయ ముక్కలకు పట్టేలాగా. చూడండి వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, తింటేటప్పుడు బాగుంటుంది అందుకోసం. నెక్స్ట్ మనం ఒక కారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 4-5 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారం దీనిలో వేసుకోవాలి. మొత్తం వంకాయ ముక్కలన్నీ కూడా కారం పట్టేలాగా తిప్పుకోవాలన్నమాట. మేమైతే ముందుగానే ఈ కారం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఈ కారం అంతా వంకాయ ముక్కలు పట్టేలాగా ఒకసారి మొత్తం కూడా కింద నుంచి పై వరకు మొత్తం తిప్పుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపు గింజల్ని మళ్ళీ దీనిలో వేసుకొని కలిపేసుకొని మొత్తం ఒకసారి కారం, తాలింపు గింజలు ఇవన్నీ కూడా పట్టేలాగా తిప్పేసుకున్నట్టే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది అన్ని కాంబినేషన్స్ తోటి బాగుంటుంది. పప్పుచారు కాంబినేషన్ కూడా బాగుంటుంది. మేము కొంచెం చిన్నగా ట్రిప్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము అండ్ బీచ్కి వెళ్ళాము అనమాట. అప్పుడు మేము అండ్ పుదీనా పచ్చడి, వంకాయ కూర అండ్ ములక్కాయ టమాటా, చిక్కుడుకాయ వేపుడు, పెరుగు ఈ కాంబినేషన్స్ తోటి తిన్నాము. ఇట్లా పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకొని వెళ్ళామన్నమాట. చూడండి బీచ్ పక్కనే కూర్చొని తింటున్నాము. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి తినడానికి, చాలా బాగుంది. ఇలా తింటాం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. కర్రీ విషయానికి వస్తే సూపర్ అనమాట. ఇప్పుడు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.